తెలుగుదేశం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు తెలిసింది. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికి కేశినేని చిన్ని గారు రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌తో పాటు ప్రజలకు అనుసంధానంగా పనిచేయడానికి అన్ని విధాలుగా ఇప్పటికే కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేశారు. మరి అందులో భాగంగా అసలు గత ప్రభుత్వంలో ఉన్న కేశినేని నాని ఏం చేశాడు, ఇప్పుడు కేశినేని చిన్ని ఏం చేయబోతున్నాడు అనే విషయంపై కూడా మనతో మాట్లాడటానికి కేశినేని చిన్ని గారు ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు అంటే ప్రతి ఒక్కరు కూడా బ్రదర్స్ మధ్యలో పోటీ ఇంతవరకు ఎవరికి రాలేదు. కానీ మీకు ఇలా రావడం ఎలా చూడవచ్చు? బ్రదర్స్ మధ్య పోటీ కన్నా అహంకారానికి ఆత్మీయతకు మధ్య పోటీ. ఎందుకంటే ఒక వ్యక్తి అహంకారంతో ఇవాళ విజయవాడ నగరంలో ఆయనకి సంపాదించుకున్న పేరు కాడి నుంచి అన్నీ పోయినాయి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గత కాలంలో చేసిన 2014 నుంచి 19 వరకు చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుపెట్టుకొని తను గొప్పగా అనుకునే వ్యక్తి, ప్రజల దగ్గర మన్ననలు పొందలేని వ్యక్తి, ప్రజల వద్దకు వెళ్ళలేని వ్యక్తికి ప్రజలను ఆత్మీయంగా తీసుకునే నాకు మధ్య పోటీగా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటికే పేదరికం లేని సమాజాన్ని సృష్టించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. మరి అందులో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు? నేను నా చేతనైనంత వరకు నా సొంత నిధులతో పేదలకు ఏ విధమైన సహాయం చేయాలో ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాను. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ముఖ్యంగా మాకు విజయవాడ నగరంలో ఎంతోమంది రోజువారీ కార్మికులు ఎక్కువ. అంతేకాకుండా మా ఎన్టీఆర్ జిల్లా మొత్తం చాలా సమస్యలు ఉన్నాయి. అంటే అభివృద్ధి అంటే ఎట్టగో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. నాకున్న ముఖ్య ఉద్దేశం ఇవాళ ఉన్న రోజువారీ కార్మికులను లేకపోతే వాళ్ళ జీవన విధానాలు మార్చడం. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ విజయవాడలో ఉంది. వాళ్ళ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద 70,000 మంది పనిచేస్తున్నారు. అంటే 2,80,000 కుటుంబాలు వారి మీద ఆధారపడవు. దాంట్లో మనం చూస్తే ఎన్నో పాత పద్ధతుల్లోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆటోనగర్లో జరుగుతూ ఉంది. కొత్త లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చినాయి. ఇవాళ వెహికల్ డయాగ్నోసిస్లు కూడా ఆఖరికి కంప్యూటర్ మీద అవుతున్నాయి. పెయింట్లు అంటే హీట్ రూమ్ పెయింట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అధునాతన టెక్నాలజీలు అసోసియేషన్ చెంతకి సిఎస్ఆర్ యాక్టివిటీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మా కార్మికుల చెంతకు ఇటువంటి జీవనోపాధిలో హై ఎండ్ టెక్నాలజీని వారి చెంతకు చేర్చడమే నా దగ్గర ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంటే రోజువారీ కార్మికుల సమస్యలను తీర్చడమే నాకున్న ముఖ్య ఉద్దేశం. నేను ఏదో మిగతా నాయకులు లేక ప్యారిస్ చేస్తాను లేకపోతే వెన్నిస్ చేస్తాను అని చెప్పను. చంద్రబాబు నాయుడు గారు ఎట్టగా అభివృద్ధి చేస్తారు. నా ముఖ్య కర్తవ్యం సామాన్య ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అంటే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. ఎక్కువగా రైతుల సమస్యలు అనేది ప్రధానంగా ఇప్పుడు కాబట్టి విజయవాడ ఎక్కువగా అందులో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు? ఇవాళ మాకు జగ్గేపేట, నందిగామ నియోజకవర్గాలు ఉన్నాయి. జగ్గేపేటలో పులిచెంతల ప్రాజెక్టు కట్టినా కూడా ఇవాళ పైప్ లైన్లు ఇవ్వలేక ఆ ప్రాజెక్టు యొక్క ఎటువంటి సాగునీరు ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా నది ఒడ్డునున్న నందిగామ ప్రతి ప్రాంతంలోనూ మంచినీటి సమస్య ఉంది. సాగునీరు, మంచినీరు తేవాలంటే అక్కడ మేము ఎన్నో ఎత్తిపోతలు ఈ పథకాలు ఉన్నాయి. వీటన్నిటినీ మోటార్లు పనిచేయటం మానేసినాయి. అక్కడ ఈ వేదాద్రి ఎత్తిపోతల పథకం ఉంది. దాంట్లో మా ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. ఇవాళ దాంట్లో మోటార్లు పనిచేయట్లేదు. అంతేకాకుండా చింతలపూడి, ముఖ్యంగా తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో 80% ఆ వర్క్ చింతలపూడి వరకు మేము పూర్తి చేసాం. ఆ 20% వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేయలేదు. మేము అధికారంలో రాగానే చింతలపూడి కానీ పులిచింతలు కానీ ప్రజా అవసరాల నిమిత్తం, అంతేకాకుండా లిఫ్ట్ ఇరిగేషన్లకు అవసరమైన మోటార్లు కానీ ఏదైతే పాడైపోయినాయో వాటిని అన్నింటినీ బాగు చేసి సాగునీటి, మంచినీటి సమస్యని తప్పకుండా నెరవేరుస్తాం. అంతేకాకుండా నేనుకున్న ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎన్నో ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు ఉన్నాయి. మంచినీటి సమస్య అసలు పర్మనెంట్ సమస్య సొల్యూషన్ కావాలని నా కోరిక. 294 ఊర్లలోని ఎస్సీ, బీసీ కాలనీలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం, అంటే కనీస వసతి సౌకర్యాలు పెట్టడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను భారీ సమస్యలు చెప్పట్లేదు. ఇటువంటి చిన్న మెరుగైన సమస్యలతో ప్రజా జీవితం మెరుగుపడాలి అనేది నా కోరిక. ఇప్పటికే రాజధానుల పేరుతో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. 3 రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేసేటంటూ కూడా వైసీపీ నేతల్ని తిరిగిపోతున్నారు. మరి అందులో భాగంగా ఈసారి మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? రాజధానిపై క్లారిటీ ఎలా ఇవ్వబోతుంది? ఇవాళ మా నాయకులు, మేము కానీ మా రాష్ట్ర ప్రజలు కానీ అమరావతి రాజధాని కావాలని కోరుకుంటున్నారు. మేము రాగానే
శరవేగంగా 2 సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తాం. అమరావతి ద్వారా ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ జరిగే అభివృద్ధి కానీ, అంతేకాకుండా ఇవాళ ఎంతోమంది పిల్లల భవిష్యత్తు అమరావతి మీద ఆధారపడి ఉంది. అమరావతిని అతి త్వరలో అభివృద్ధి చేయబోతున్నాం. జూన్ 5వ తారీఖున మేము ప్రభుత్వం, జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నాం. వెంటనే ఆయన వచ్చిన వెంటనే మన ఎన్డీఏలో మేము కూడా భాగస్వాములు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో అమరావతికి రావాల్సిన నిధులు వెంటనే శాంక్షన్ చేయించుకుని ముందు మా రాజధాని అమరావతినే కాకుండా పోలవరం, ఇంకో అతి ముఖ్యమైనది మాకు పోలవరం. ఏపీ అంటేనే అమరావతి, పి అంటే పోలవరం. ఈ 2 ప్రాజెక్టులు మాకు రావాలి. మా రాష్ట్ర ప్రజల కోరిక. వీటిని సాధించుకోవటంలో 2 సంవత్సరాల్లో పూర్తి చేయడంలో కూడా మా ప్రభుత్వం ముందుగా దాన్ని మొదలు పెడతామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే ఏపీలో మొత్తం కూడా వ్యూహాన్ని అయితే రచిస్తున్నారు. మరి అందులో భాగంగా మైనారిటీ డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి ప్రణాళికలు? పొద్దున్నే మా సార్ చెప్పారు, మైనార్టీలు మేము మీకోసం సపరేట్గా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. మీరు చూస్తే 2014-19 కూడా మేము ఇండియాలోనే భాగస్వామ్యం. ఆ సమయంలో మైనార్టీలకి మేము ఎన్నో రకాల దుల్హన్ పథకం ప్రవేశపెట్టాము. అంతేకాకుండా మేము రంజాన్ వస్తే ఇవాళ ఇప్పుడు రంజాన్ పండుగ వచ్చింది. చాలామంది పేద ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం. ఇట్లాగే ఎన్నో మసీదుల్ని కొంచెం రిపేర్ చేసాం. వాళ్ళు విజయవాడ వంటం చూస్తే షాదీఖానాలు ఏర్పాటు చేసాం. ఇవాళ అక్కడ కొత్తగా మేము వక్ఫ్ బోర్డు కూడా గొల్లపూడిలో మేము ప్రణాళిక రచిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి కూడా పట్టించుకోలేదు. కాబట్టి మేము రాగానే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలకి ప్రత్యేక శ్రద్ధ చేస్తాం. అంతేకాకుండా మైనారిటీల్లో మరొక వర్గమైన క్రైస్తవులకి సపరేట్గా క్రిస్టియన్ కార్పొరేషన్ మేము అరేంజ్ చేయబోతున్నాం. స్వయం ప్రతిపత్తితో మళ్ళీ క్రిస్టియన్ కార్పొరేషన్ కూడా వచ్చింది. మైనారిటీలకి, ముస్లింలకి ఒక కార్పొరేషను, క్రైస్తవులకు ఒక కార్పొరేషన్ పెట్టి వాటికి నిధులు లేని కార్పొరేషన్గా మిగిల్చిన ఈ జగన్ ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ని మేము నిధులు శాంక్షన్ చేసి 2 కార్పొరేషన్లకు నిధులు శాంక్షన్ చేయించి తప్పకుండా వారి అభివృద్ధికి కృషి చేస్తాం. అటువంటి 27 పథకాలు ఎస్సీలకి రద్దు చేసింది ఈ ప్రభుత్వం. దాంట్లో ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అది ఎవరు వాడతారంటే ఎక్కువ మంది ఎస్సీ పిల్లలే వాడుకుంటారు. ఆ పథకాన్ని కూడా రద్దు చేసిన 27 పథకాలని రాగానే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పునరుద్ధరిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటికే వ్యూహాత్మకంగా రచిస్తున్నాము. ప్రజలందరికీ అనుసంధానంగా పనిచేస్తాము. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నాము. ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి మేము గవర్నమెంట్లో రాగానే మొదట ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. విద్యా వైద్యంతో పాటు రైతులని, ఇటు ప్రతి ఒక్క ప్రజలను అందరినీ కూడా, దళితులందరినీ కూడా కాపాడుకునే విధంగా ప్రణాళికలు చేస్తామంటూ కూడా కేశినేని చిన్న గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఆర్ టుడే.